అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ శివం బజే, యాక్టర్ బై అశ్విన్ గారండి. సో మనిషికి కుక్క కళ్ళు అయితే పెట్టేస్తారనమాట ఈ మూవీలో. మీరు విన్నది కరెక్టే, మనిషికి కుక్క కళ్ళు పెడతారు. అది కూడా బై మిస్టేక్లో జరిగినప్పటికీ కూడా దాని వెనక ఉండే సిచ్యువేషన్స్ కానీ, అలాగే అసలు మెయిన్గా ఇండియాని సేవ్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా అందులో చూపిస్తారనమాట. పాకిస్తాన్, చైనా కలిసి అయితే మళ్ళీ ఇండియా మీదకి, అందులోనూ కూడా డైరెక్ట్ అటాక్ కాకుండా ఇండైరెక్ట్ అటాక్కి ప్లాన్ చేస్తారు. దానికి సాయం చేసేది ఎవరయ్యా అంటే మళ్ళీ మన ఇండియాలో ఉండే స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళే అనమాట. సో అది మాత్రం అసలు చాలా డిఫరెంట్గా రెండు లింక్ చేశారని చెప్పొచ్చు. అంటే ఒక జనరల్ పర్సన్ని అందులోనూ మిషన్ చేసేలాగా తెలియకుండానే ఆయన ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఇండియాని సేవ్ చేసేలాగైతే ప్లాన్ చేశారు. స్టోరీ అయితే కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీనే బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అలాగే మన అశ్విన్ బాబు గారు, అదేనండి మన ఓంకార్ గారి తమ్ముడు ఉన్నారు కదా, సో ఆయన యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన రోల్ ఇందులో. మల్టీ షేడ్స్ ఉండే క్యారెక్టర్ని బాగా యాక్ట్ చేసి నిరూపించుకున్నారని చెప్పొచ్చు. బాగుంది ఆయన యాక్టింగ్ అయితే మాత్రం. ఇంతకుముందు మూవీస్తో చూస్తే మాత్రం ఇందులో కొంచెం కంప్లీట్ యాక్టర్ టైప్లో అయితే యాక్ట్ చేశారని చెప్పొచ్చు. మనకి కామెడీ టైమింగ్స్ కానీ, అలాగే మూవీలో ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ, అలాగే కొంచెం యాంగ్రీ సీన్స్, అదేనండి యాక్షన్ సీన్స్ దగ్గర కానీ బాగా యాక్ట్ చేశారు. సో మరి ఆయనకి ఆ కుక్క కళ్ళు నుంచి మళ్ళీ మనిషి కళ్ళు పెట్టారా లేదా, అసలు ఏం జరిగింది అనేది స్టోరీలాగా మనకు చూపిస్తారు. అలాగే లవ్ స్టోరీ కానీ అవన్నీ ఉంటాయన్నమాట మూవీలో. వాటన్నిటి నుంచి బియాండ్గా అయితే మళ్ళీ ఈయనకే తెలియకుండా ఒక మిషన్లోకి అయితే వెళ్తారు. సో ఆ మిషన్ని కంప్లీట్ చేసి దేశాన్ని సేవ్ చేస్తారు. అలాగే చైనా పాకిస్తాన్ ప్లాన్ అయితే మాత్రం తిప్పికొడతారు అని చెప్పొచ్చు. తన లవర్ని సేవ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఆయన అయితే మాత్రం ఈ మిషన్లోకి వస్తారనమాట. సో స్టోరీ అయితే చాలా కాంప్లికేటెడే, కానీ బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మూవీకి చాలా పెద్ద హైలైట్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది లాస్ట్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్లో గ్రాఫిక్స్ అవన్నీ కూడా బాగా పెట్టారని చెప్పొచ్చు. లాస్ట్లో శివుణ్ణి చూపిస్తారు, చూపించే విధానం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా హైలైట్గా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతూ ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్లో. సో చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, పర్లేదు బాగానే ఉంటుంది. కాకపోతే మన హైపర్ ఆది గారు అయితే ఇందులో అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేస్తూనే ఉంటారు, కానీ ఆయన కూడా ఆయన రోల్ని పండించారని చెప్పొచ్చు. అంటే కామెడీ అదంతా బాగానే ఉంటుంది, అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ ఓకే, వన్ టైం వాచబుల్. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఆహాలో అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.